రాఖిళ్ళ గారు, గాడ్సే హత్య చేశారు గాంధీని. అక్కడ డివిజన్ అనేది ఉండకుండా ఉంటే బాగుండేది, ఆ తప్పు గాంధీ వల్లే జరిగింది అనేది గాడ్సే బలంగా నమ్మారు. నిజంగా అవే రీజన్స్గా ఆయన పేర్కొన్నారు కూడా. ఒకవేళ ఆ డివిజన్ గాంధీ కనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే డివిజన్ అనేది జరగకపోయేది, ఈ పాకిస్తాన్ అనేది ఉండకపోయేది, భారతదేశంలోనే భాగస్వామ్యం అయ్యేది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కంటిన్యూస్గా అవుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత నిజమే కదా, జరగకుండా ఉంటే బాగుండేది కదా, విభజన అనేది లేకుండా ఉంటే బాగుండేది కదా. బట్ అలాంటి పరిస్థితులు అప్పుడున్నాయా? ఇక్కడ సరిగ్గా ఇదే. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇలాంటి వాటిని పులి మీద స్వారీ అని పదం వాడతారు. దిగలేవు, ముందుకి వెళ్ళలేవు, ముందుకి నడపలేవు, అలా అని చెప్పి పులినేమీ పట్టుకోలేవు. పులి మీద కూర్చున్నావు, స్వారీ చేయక తప్పదు. వెళ్తే ఎవరిని భక్షిస్తుంది తెలియదు, దిగితే నిన్ను భక్షిస్తుంది. గాంధీకైనా ఎవరికైనా యాక్చువల్గా లీడర్షిప్ క్వాలిటీస్లో అక్కడే వాట్ ఆర్ యూ అని తెలుస్తుంది. యాక్చువల్గా ఎలా బ్యాలెన్స్ చేశారు అది చారిత్రకంగా ఉన్న అనేకమైన అంశాలలో మనకి కనిపించేది అదే. గాంధీ చేసిన మిస్టేక్స్గా గాడ్సే చెప్పిన 26 అన్నీ ఇక్కడ మనకి టైం సరిపోదు, కానీ ఉన్నంతలో చూస్తే ఒకటి ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ మూమెంట్లో ఎక్కడో టర్కీలో ఉన్న ముస్లింలకు సంబంధించిన ఖలీఫా యొక్క ప్రాధాన్యాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ తగ్గిస్తోంది అనే దాన్ని ఆధారం చేసుకొని ఖిలాఫత్ మూమెంట్ని భారతదేశంలోకి తీసుకురావడం ద్వారా ముస్లిం కమ్యూనిటీకి బాసటగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిలుస్తుంది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో గాంధీజీ కూడా నిలుస్తారు. దాంతో స్వాతంత్ర సమర యోధులందరూ నిలుస్తారు. దీని ద్వారా కలిసి ఉండే ప్రయత్నం హిందూ ముస్లిం ఐక్యతకు సాధ్యం అనే దాన్ని ఆధారం చేసుకుని గాంధీజీ ఖిలాఫత్ మూమెంట్ తీసుకొచ్చారు. బట్ అది ఫెయిల్ అయింది. అలాగే మోప్లా తిరుగుబాటు కేరళ ప్రాంతంలో మలాబార్ అనే ఏరియాలో మోప్లాలని ఒక ముస్లిం కమ్యూనిటీ దాదాపు ఒక 1000 సంవత్సరాల కిందట అరబ్ కంట్రీస్ నుంచి భారతదేశానికి వచ్చిన వారు ఇప్పటికీ ఉన్నారు. వారు స్థానికంగా ఉన్న హిందువుల మీద దాడులు చేయడం లాంటివి చేసినప్పుడు గాంధీజీ ఏ స్టాండ్ తీసుకోవాలి అంటే బాధితుల స్టాండ్ తీసుకోలేదు. అలాగే ఆర్య సమాజం మీద దాడి చేయడం జరిగింది గాంధీజీ. ఆర్య సమాజం అనేది భారతదేశంలో సుస్పష్టంగా గో బ్యాక్ టు వేదాస్ అని స్వామి దయానంద సరస్వతి అనే ఆయన ఇచ్చిన ఒక స్లోగన్ తోటి భారతీయ సనాతన ధర్మాన్ని ప్రాణవాయువుగాను ఆత్మగాను కలిగి ఉన్న ఒక అత్యద్భుతమైన ఏమంటామంటే సంస్థ. సంస్కరణలు కూడా తీసుకొచ్చి సత్యార్థ ప్రకాశిక అని మంచి బుక్. అలాంటి ఆయన రాస్తారు, స్వామి దయానంద సరస్వతి రాస్తారు. అలాంటి ఒకానొక సంస్థ మీద అది హిందూ తత్వంలోకి వెళుతోందన్న ఉద్దేశంతో దాని మీద నిషేధము దాడి చేయాలని ప్రయత్నించడం గాంధీజీ చేసిన ఒకటి. ఇవన్నీ గాడ్సే చెప్పిన తప్పుల గురించి ఇక్కడ మనం జడ్జింగ్ చేయట్లేదు, కానీ గాడ్సే చూసిన కళ్ళల్లోంచి ఉన్న తప్పులు యాక్చువల్గా. అలాగే మీకు వందే మాతరము అనే దాన్ని కూడా నిషేధించాలి అని, అంటే అన్ని చోట్ల కాదు, భారత జాతీయ కాంగ్రెస్ మీటింగ్లోను వాటిలోనూ వందే మాతరం పాడాల్సిన అవసరం లేదు అనే ఒకనొక అంశాన్ని వాదనని కూడా గాంధీజీ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే సింధు రాష్ట్రం అని ముంబైకి పైన గుజరాత్ పైన ఉంటుంది, దాన్ని విడగొట్టడము విభజించడము అనే దాన్ని కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తిగా మనకి గాంధీజీ కనిపిస్తారు. ఇంకా అత్యంత దారుణమైన విషయం అంటే హిందీ హిందుస్థానీ అని 2 భాషలు కనిపిస్తాయి మీకు. నార్త్ ఇండియాలో ఇటు మరాఠీ కానీ గుజరాతీ కానీ రాజస్థానీ కానీ బిహారీ అంటే కాశ్మీరీ కానీ హర్యానీ కానీ బిహారీ కానీ ఇటు ఒరియా కానీ బెంగాలీ కానీ నార్త్ ఇండియాలో లాంగ్వేజ్ ఉంటాయి. సంస్కృతము ప్రాకృతము పాళీ పైశాచి మాగధి అర్ధమాగధి శౌరసేని ఇట్లాంటి భాషలు ఉంటాయి. ఈ భాషల్లో ఉర్దూ మనకి తెలుసును, హిందీ కూడా తెలుసును. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా హిందీ భాషలు ఉంటారు. మధ్యయుగాల్లో అంటే 13-14 శతాబ్దాల ఆ ప్రాంతాన్ని ఈ ఉర్దూ అనేది ఒక ప్రధాన భాషగా అప్పుడు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉర్దూ ఉంది. ఉర్దూ అనగానే మనకు గుర్తొచ్చేది ముస్లిం లేక భాషగా చూస్తాం. హిందీ అనేది సాధారణంగా హిందువుల భాషగా చూస్తాం. ఈ చిన్న లాజిక్ మనకు అర్థమైతే హిందీని కాదని జాతీయ భాషగానో అధికార భాషగానో ఇంకే ఉన్నతమైన భాషగానో హిందుస్థానీ అనే భాషను తీసుకురావాలి అని
వాదించిన వ్యక్తిగా మనకి గాంధీజీ కనిపిస్తారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి అన్నప్పుడు, ఒకటేమో హిందీకి సంబంధించినప్పటికే ఏ హిందీతో అయితే అనుబంధం కలిగిన వారు ఉన్నారో అదొకటి. అంతకన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హిందుస్థానీ అనేది నిజానికి ఉర్దూయే, దాన్ని కొంచెం సొఫిస్టికేట్గా మారితే హిందుస్థానీ అవుతుంది. అంటే హిందుస్థానీ అనే ఒక భాషని జాతీయ భాషగానో అధికార భాషగానో ఉన్నతమైన భాషగానో తీసుకురావాలని గాంధీజీ ఇచ్చిన వాదనలోంచి ఏం జరుగుతుందంటే, అటు తిరిగి ఇటు తిరిగి ఉర్దూ ద్వారా ముస్లింలకు మళ్ళీ పెద్దపీట వేయడము లాంటివి జరుగుతాయి. ఇట్లా మీకు ఖిలాఫత్ మూమెంట్ కానీ, మోప్లా తిరుగుబాటు కానీ, ఆర్య సమాజం మీద కానీ, వందే మాతరం మీద కానీ, లేకపోతే కనుక అనేకమైన సందర్భాలు ఇందాక నుంచి మనం చూస్తున్న హిందీ, సింధు ఇలాంటి వాటిల్లో గాంధీ మహాత్ముడు దాదాపుగా ఒక 26 సందర్భాల్లో 1920 నుంచి 1948 ఈయన హత్య చేసేంత వరకు ఉన్న వాటిల్లో ఇదిగో ఇన్ని తప్పులు చేశాడు కాబట్టి, ఈ దేశం విడిపోవడానికి కారకుడయ్యాడు కాబట్టి, ఈ దేశానికి సంబంధించిన హిందూ ముస్లిం ఐక్యత సాధించే దిశగా కాకుండా విభజించి పాలించు అనే ఒక పావును ఎలాగైతే బ్రిటిష్ వారు వాడారో, ఆ పావులో ఈయన కూడా చిక్కుకుని ఈ దేశాన్ని విడగొట్టాడు కాబట్టి, అఖండ భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా దేశాన్ని చీల్చిన ఒక వ్యక్తిగా ఈయన నేను హత్య చేస్తున్నాను అన్నది గాడ్సే యొక్క వాదన. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి మనం. అదేంటంటే, క్షణిక ఆవేశంలో చేసింది కాదు గాడ్సే, ఉద్రేకంలో చేసి ఉండొచ్చు, ఆవేశంలో చేసి ఉండొచ్చు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 జనవరి ఆ ప్రాంతానికి భారతదేశంలో ఇందాక మనం బిగినింగ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ చెప్పుకున్నట్టుగా అనేకమైన మత ఘర్షణలో, ఇతర ఘర్షణలో జరగడం అనేది ఎప్పుడైతే జరిగిందో, ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక ఇంతకన్నా రక్తపాతం ఉండదా అనేంత రక్తపాతం జరిగింది. మరో పక్కన కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ మన మీదకి యుద్ధాన్ని ప్రకటించింది, యుద్ధంకి వచ్చేసింది. పాకిస్తాన్ పుట్టిన 3 నెలలకే జరిగింది అది, ఎప్పుడో కూడా కాదు. 1947 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది యుద్ధం కాస్త అటు ఇటుగా. ఇప్పుడు పాకిస్తాన్ అంతకుముందు మన సోదర దేశం అయితే అయి ఉండొచ్చు, ఇప్పుడు ఆల్రెడీ విడిపోయిన దేశం, పక్కలో బలిలా అప్పుడే మన మీద యుద్ధాన్ని ప్రకటించిన దేశం. ఈ అల్లకల్లోలాలు, మత ఘర్షణలు పరాకాష్ఠకు చేరుతున్న దశ. ఈ దశలో గాంధీజీ జనవరి 13, 1948 ఆయన ఏమంటామంటే నిరాహార దీక్ష చేస్తారు. మామూలుగా గాంధీజీకి నిరాహార దీక్ష చేయడం అనేది ఒక అత్యంత కీలకమైన ఆయుధాల్లో ఒకటి. ఆయన నాకు తెలిసి ఆయన మొత్తం జీవితంలో 18 వరకు నిరాహార దీక్షలు చేశారు ఇండియాలో. 18 సార్లు. 1915లో ఆయన భారతదేశానికి వస్తే 48లో మరణించే వరకు, అంటే స్వాతంత్రం పొందిన 47లో స్వాతంత్రం అనుకుంటే కనుక ఒక 32 ఏళ్ళు 33 ఏళ్ళు టైం ఫ్రేమ్లో ఆయన 18 సార్లు చేశారంటే కాస్త అటు ఇటుగా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అతిపెద్ద దీక్ష చేశారు. మధ్యలో ఇంకా చాలాసార్లు చేశారు ఆయన. అలా జనవరి 13, 1948లో ఆయన చేసిన నిరాహార దీక్ష దేనికోసం అంటే మత కల్లోలాలు సద్దుమణగడం కోసం. దాదాపు 100 మంది వరకు మత పెద్దలు, వివిధ రకాల మత పెద్దలు వచ్చి, ప్రతినిధులు వచ్చి గాంధీతో కూర్చుని మాట్లాడి ఆ నిరాహార దీక్షను విరింప చేయడానికి ప్రయత్నిస్తారు. అది జరిగింది ఒక 5 రోజుల తర్వాత, అంటే జనవరి 18 నాటికి. అప్పుడు 7 షరతులు విధిస్తారు గాంధీజీ. ఆ 7 షరతులు కూడా దురదృష్టవశాత్తు పాకిస్తాన్కి అనుగుణంగానో, ముస్లింలకు అనుగుణంగానో, లేకపోతే కనుక పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకు, ఇండియాలోని ముస్లింలకు అనుగుణంగానే ఆ 7 ఉంటాయి తప్పించి, కానీ సమానంగా హిందూ ముస్లింలకు సంబంధించిన సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఒక రక్షించాలి అనుకున్నప్పుడు నీ భేదం ఉండకూడదు. అందులో ప్రధానంగా అవన్నీ హిందూ వ్యతిరేకంగా కనిపిస్తాయి అప్పుడు, కనీసం ఖచ్చితంగా కనిపిస్తాయి. అందున ఆ 7 షరతులు కూడా అనేసరికి నాథురామ్ వినాయక్ గాడ్సే కానీ, నారాయణ దత్తాత్రేయ ఆప్టే లాంటి వారికి కానీ, వీర సావర్కర్ కానీ, గోపాల్ గాడ్సే అంటే నాథురామ్ వినాయక్ గాడ్సే తమ్ముడికి కానీ, డాక్టర్ పర్చూరి లాంటి వాళ్ళకి కానీ, ఒక 9 నుంచి 12 మంది యువకులకి అది ఖచ్చితంగా రక్తాన్ని మరిగించేలాగా, నరాలని ఆవేశంలోకి పొంగుకొచ్చేలాగా, ఒక తీవ్రమైన ఆవేశానికి తీసుకెళ్లేలాగా చేయడం అనేది అత్యంత సహజమైన కార్యకారణ సంబంధం నుంచి వచ్చిన
కాజ్ అండ్ ఎఫెక్ట్లోంచి వచ్చినదే అది. అక్కడ ఎప్పుడైతే 7 షరతులు, ఆ షరతులను మళ్ళీ పైగా పాకిస్తాన్కి భారతదేశంకి 55 కోట్లు ఏదో కంపెన్సేటరీగా ఇవ్వాలి లాంటి వాటికి సంబంధించి చూసినప్పుడు ఈ వ్యక్తి వల్ల ఎంత నష్టం జరిగింది అనే ఆ సిద్ధాంతం ఇంత నష్టం జరిగింది అన్నది నేను ఇందాక ఒక మాట చెప్పాను. అదే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అవుతుంది, అదే డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టుగా ఆ హిందూ తత్వ భావజాలమే ఒక నాథురామ్ గాడ్సేనేమో ఒక వ్యక్తినే హత్య చేసేంత స్థాయికి ప్రేరేపించగా, గాంధీ ఏమో తాను పట్టుకున్నది అది అవసరమైతే కాలంతో పాటు దానికి రిలవెన్స్ పోతే కనుక దాన్ని వదిలేయగలగాలి అనే ఒకనొక తాత్విక చింతనలోకి వెళ్ళలేకపోవడం అనే బలహీనత కనిపిస్తుంది 79 సంవత్సరాలు అప్పుడు ఆయనకి. అందుకని 1948 జనవరి 30న బిర్లా హౌస్ ఢిల్లీలో గాంధీ అక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి ఆయన రోజు సాయంత్రం పూట అక్కడ ఏమంటామంటే ప్రార్థనలు చేయడం అలవాటు కాబట్టి ఆయన ఆ ఇంట్లోంచి పక్కన ఉన్న లాన్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా సాయంత్రం 5 గంటలకి ఒక బూడిద రంగు ప్యాంటు వేసుకుని, తెల్ల చొక్కా వేసుకుని, ఒక కాకి రంగు ఒక అంటే జాకెట్ లాంటిది వేసుకున్న 37 సంవత్సరాల యువకుడు తన యొక్క మిత్రులను వెంట పెట్టుకొని పిస్టోల్నేమో పక్కన పెట్టుకొని గాంధీకి ఒక 1.5 అడుగు దూరంలో వెళ్ళి ఆయనకు ముందు దండం పెట్టి తలను వంచుకుని దేవుడికో అఖండ భారతదేశానికో స్మరణ చేసి పిస్తోల్తోటి 3-4 రౌండ్లతోటి కాల్చి చంపితే ఒక 20 నిమిషాలు ఆయన పెనుగులాడి అక్కడికక్కడే హే రామ్ అంటూ మరణించడం అనే ఒకనొక విషాదకర ఘట్టం జరిగిన తర్వాత దాన్ని మనం ఇవాల్టి కళ్ళల్లోంచి చూసినప్పుడు వీరి తప్ప వారి తప్ప అనేది కాకుండా 149 మంది సాక్షుల్ని పరిశీలించిన తర్వాత అప్పటి న్యాయస్థానం ఈ ఇద్దరికి అంటే నారాయణ దత్తాత్రేయ ఆప్టేకి అదేవిధంగా నాథురామ్ వినాయక్ గాడ్సే అనే ఇద్దరికి మాత్రం ఉరిశిక్ష తప్పనిసరిగా వెయ్యాలి అని, వీర సావర్కర్ వినాయక్ దామోదర్ సావర్కర్ మాత్రం నిర్దోషిగా ప్రకటించబడాలి అని, మిగిలిన వారికి మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష వెయ్యాలి అని ఒకానొక తీర్పునివ్వడం ద్వారా 1949 నవంబర్ 15 నాడు మార్నింగ్ 8 o'clockకి అంబాలా జైల్లో ఈ ఇద్దరికి ఉరిశిక్ష వేయడం జరుగుతుంది. ఉరిశిక్ష వేసినప్పుడు కూడా కళ్ళల్లో నిర్మలత్వమే, గుండెల్లో ధైర్యతత్వమే, చేతిలోనేమో అఖండ భారత పటము అంటే అఖండ భారతదేశము అనే దానికి సంబంధించిన ప్రేరేపించిన పటము, అదేవిధంగా భగవద్గీత ఓ చేతిలోనూ, కాషాయ జెండా ఓ చేతిలోనూ వెళ్ళి ఉరికంబం ఎక్కి భగత్ సింగ్ లాంటి వారిలో చెప్తారు యాక్చువల్గా ఆ ఉరి తాడుని ముద్దు పెట్టుకున్నంతగా ఆవేశపడ్డాడు అంటారు. అలా వెళ్ళి ఆ నమస్తే సదా వత్సలే మాతృభూమి అంటూ ఆ మాతృదేశానికి ప్రణమిల్లి దైవతత్వంగా భావిస్తున్న మాతృమూర్తి అయిన భారతదేశానికి ఒక అత్యద్భుతమైన అర్పణ చేసి చేతిలో ఉన్న భగవద్గీత ఇతర వస్తువుల్ని పక్కనున్న ఆఫీసర్లకి ఇచ్చి అఖండ భారత్ అమర్ రహే అనే ఒకనొక నినాదాన్ని అక్కడ ఉన్న జైలు గోడలు మాత్రమే కాకుండా భారతదేశం ఆ పక్కన ఎక్కడో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఈ పక్కన ఎక్కడో ఉన్న మయన్మార్ వరకు వినిపించేలాగా దిక్కులు పిక్కటిల్లేలాగా చెప్పి వందే మాతర నినాదంతో అసువులు బాసిన వ్యక్తి నాథురామ్ వినాయక్ గాడ్సే.